హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కృత్రిమంగా తయారు చేసేవి, కృత్రిమంగా వెళ్ళేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయం చేశారు. మనం పురాణ ఇతిహాసాల కాలంలోకి ఒక్కసారి వెళితే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లు ప్రతి దానికి కూడా ప్రతి సృష్టి చేస్తూ వస్తున్నారు మానవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు. ఎస్, మరి ఈ సందర్భంలో మీరు నమ్మలేని, మీరు ఔరా అనుకునేటువంటి ఒక వార్త చెప్తాను, వినండి. ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ను నిర్మించి సక్సెస్ఫుల్గా కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. ఇది చైనా చేపడుతోన్న కృత్రిమ సూర్యుడి ప్రాజెక్టులో ఒక కీలక మైలురాయిగా మారింది. అర్థమైంది కదా. సూర్యుడిని కృత్రిమంగా క్రియేట్ చేయగలమా? ఎస్, మేము క్రియేట్ చేస్తూ ఉంటున్నారు చైనా వాళ్ళు. అదే చేసి చూపిస్తున్నారు. ఈ ఒక్క పరికరం వెనక దాగి ఉన్న టెక్నాలజీ ఫ్యూచర్లో ప్రపంచ విద్యుత్ అవసరాలనే మార్చేసేటువంటి అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ భారీ అయస్కాంతం ఒక నార్మల్ ఇన్స్ట్రుమెంట్ అయితే మాత్రం కాదు. దీని వెయిట్ ఎంతో తెలుసా? 582 టన్నులు. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ డి ఆకారంలో దాన్ని రూపొందించారు. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను అదుపులో ఉంచేందుకు ఈ అయస్కాంతం ఉపయోగపడుతూ ఉంటుంది. మనం జనరల్గా చూస్తే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడిని భూమిపై తీసుకురావడం కాదు, సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను చాలా చిన్న స్థాయిలో నియంత్రిత పరిస్థితుల్లో పునరావృతం చేయాలన్నదే ఈ ప్రయోగం వెనుకున్న అసలు ఉద్దేశం అని చెప్తున్నారు. సూర్యుడి గుండెలో ప్రతి క్షణం కోట్లాది హైడ్రోజన్ అణువులు కలుస్తూ అపారమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటూ ఉంటారు. ఇదే ప్రక్రియను భూమిపై సృష్టించి విద్యుత్తుగా మార్చగలిగితే దాదాపు అంతులేని స్వచ్ఛమైన శక్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది కదా. ఫ్యూజన్ విద్యుత్తులో బొగ్గు, చమురు వంటి ఇంధనాల మాదిరిగా భారీగా కార్బన్ ఉద్గారాలేమి ఉండవు. అందుకే దీన్ని భవిష్యత్ క్లీన్ ఎనర్జీగా కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయని చెప్పచ్చు. ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. ఫ్యూజన్ రియాక్టర్లో ప్లాస్మా ఉష్ణోగ్రత ఏకంగా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతూ ఉంటాయి. మరి ఆ స్థాయిలో వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. చైనా తయారు చేసినటువంటి ఈ భారీ మ్యాగ్నెట్ పని కూడా అదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాల్లోనే నియంత్రిస్తూ రియాక్టర్ గోళ్లకు తాకకుండా చూస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మండుతున్న అగ్నిగోళాన్ని చేతితో పట్టుకోకుండా దూరం నుంచి అదుపు చేసే టెక్నాలజీ ఇదని చెప్పచ్చు. మరి ఈ ప్రయోగంతో చైనా తన ఫ్యూజన్ ప్రణాళికలో మరో ముందడుగు వేసింది. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఆ దేశ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రయోగ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. దీన్నే చైనా ఆర్టిఫిషియల్ సన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ కేంద్రం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 1.066 సెకండ్ల పాటు కొనసాగించి ఆల్రెడీ రికార్డు కూడా సృష్టించింది. సో చైనా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనడానికి నిదర్శనం ఇదేమో అంటూ కూడా నెటిజన్లు ఈ వార్త చూసి విని స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే కృత్రిమంగా ఏదైనా సృష్టించవచ్చు, బట్ కృత్రిమ సూర్యుడిని సృష్టించడం అనేది సాధ్యపడే పనా? కానీ మాకు సాధ్యం ఉంటుంది, చేసి చూపిస్తూ ఉంటుంది. కృత్రిమ అయస్కాంత తత్వంతో కూడినటువంటి ఒక సూర్య గోళాన్ని సృష్టిస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో.